ఆసియా యుద్ధం వల్ల పెట్రోల్ కొరత ఏర్పడనుందనే వదంతులతో వినియోగదారులు బంకుల వద్ద క్యూలు కడుతున్నారు. ఇక పెట్రోలే దొరకదని యుద్ధం వల్ల కొరత ఏర్పడనుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండటంతో అవసరం లేకపోయినా అదనంగా పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నారు. దీంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అలాగే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూలు కట్టారు. 100-200 రూపాయల పెట్రోల్ కొట్టించుకునే వాహనదారులు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానంలో మార్పులు చేశాయి. పెట్రోల్ బంకులకు వారం రోజులు ఇచ్చే ఓడీని ఆయిల్ కంపెనీలు తీసేశాయి. డబ్బులిచ్చి పెట్రోల్ తీసుకువెళ్లాలని కంపెనీలు చెబుతున్నాయి. ఓవర్ డ్రాఫ్ట్ అవకాశం లేకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే ఈ నో స్టాక్ బోర్డులు చూసి యుద్ధం వల్లే పెట్రోల్ కొరత వచ్చిందని వదంతులు వ్యాపించాయి. దీనికి సోషల్ మీడియాలో ప్రచారం తోడై బంకుల వద్ద జనం క్యూలు కడుతున్నారు. అవసరం లేకపోయినా ఎక్కువ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్ కొరతపై టీజీ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఇంధన కొరత లేదని టీజీ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. వదంతులు నమ్మి ప్రజలు బంకులకు వెళ్తున్నారని, దీనివల్ల విక్రయాలు పెరిగాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇలా అందరూ అవసరం లేకపోయినా పెట్రోల్ అధికంగా కొట్టించుకోవడం వల్లే ఇబ్బందులు వస్తాయని అంటోంది. అటు తెలంగాణలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై నేడు కీలక సమావేశం జరగనుంది. వదంతులతో పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూలు కడుతుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో రానున్న 2-3 రోజుల్లో హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెట్రోల్తో పాటు డీజిల్ సరఫరా నిలిచిపోతుందన్న వార్తలతో వాహనదారులు ఎక్కడికక్కడ అలర్ట్ అయి పెట్రోల్ బంకుల వద్ద అయితే క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం లక్డీ కపూర్లో ఓ పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉన్నాము. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డు అయితే దర్శనమిస్తుంది. ఎల్పీజీ గ్యాస్ మనం ఒకసారి చూసుకోవచ్చు, నిల్వలు లేకపోవడంతో దీన్ని మూసివేసినట్లుగా కూడా తెలిసింది. ఒకసారి వాహనదారులను చూసుకోవచ్చు,
ఉదయం నుంచి అలాగే నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో ఎక్కడికక్కడ వాహనదారులు అయితే తీవ్ర భయోందోళనకి గురై రానున్న 2-3 రోజుల్లో పెట్రోల్ అలాగే డీజిల్ పూర్తిగా సరఫరా నిలిచిపోతుందన్న ఉదంతాలతో ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల వద్దకైతే క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు, పెట్రోల్ సరఫరా నిలిచిపోతుంది కాబట్టి ముందుగానే వాళ్ళంతా అలర్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా కొంతమంది అయితే వాహనదారులు చెబుతూ ఉన్నారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్తో పాటు డీజిల్ సమస్య ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ప్రజలకు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజమనుకుని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోతుంది అంటున్నారు. సో మీరు అసలు ఎప్పటి నుంచి ఉన్నారు, పెట్రోల్ కోసం ఎంత టైం నుంచి వెయిట్ చేస్తున్నారు? అన్న నిన్న నైట్ యాక్చువల్లీ విభత్సమైన వర్షం కొట్టింది కదా, సో దానివల్ల ఏంటంటే నిన్న 3-3 అవర్స్ పట్టింది. సరే మార్నింగ్ కొట్టించుకుందాం అని అంటే ట్విట్టర్లో చూశాను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో పెట్రోల్ సమస్య ఎక్కడ లేదు ఉందని అంటున్నారు. నవ్ ద సిచ్యువేషన్ బంకులకు వస్తే ఇది పరిస్థితి. మరి ఓ దిక్కు గ్యాస్ ఓ దిక్కు పెట్రోల్, సో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఏదైనా ఉండేది ఉంటే త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నా. మరొక వాహనదారుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, పెట్రోల్ సమస్య ఉందంటున్నారు, ఓ డీజిల్ కూడా సమస్య ఉందంటున్నారు. సో మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పటికి లైన్ చాలా క్యూగా ఉన్నది. చాలా ఆఫీస్కి పోయే టైం కూడా చాలా లేట్ అయిపోతుంది మాకు. ఆఫీస్కి టైం కూడా మేము అసలు పోలేకపోతున్నామండి. పెట్రోల్ మాత్రం చాలా స్టార్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ. ప్రభుత్వం కూడా చెప్తుంది పెట్రోల్ ఉంది, ఎలాంటి తొందరపడవద్దు, భయపడవద్దు అని చెప్పేసి. దీనిపై ఏమంటారు? ప్రభుత్వం కూడా చెప్తుంది పెట్రోల్ నిల్వలు ఉన్నాయని. సో దీనిపై మీరేమంటారు? మేము అనుకునేది ఏంటంటే ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఎప్పటికప్పుడు డీలు కట్టి వాళ్ళు తేవాలి. ఇంతకుముందు ఏంటంటే అమౌంట్ కొద్దిగా వాళ్ళకి కొద్ది క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వట్లేదు. డీలు కట్టి వాళ్ళు అమౌంట్ పోయమంటారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత పెట్రోల్ కొట్టించుకోబోతున్నారు మీరు? ఫుల్ ట్యాంక్ అండి. మళ్ళీ పెట్రోల్ దొరకదు అనుకొని ఫుల్ ట్యాంక్ కొడుతున్నాండి. విజువల్స్ లో కూడా వాహనదారులు పెట్రోల్ బంకుకు వస్తే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత మాత్రమే వెళ్తున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు. డీలర్లకు మధ్య ఏర్పడిన వల్లే పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. యుద్ధం ఎఫెక్ట్ ఏమాత్రం లేదంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దంటూ అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ దాస్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.